నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్న టిడ్కో నివాసితులు వర్షాకాల నేపథ్యంలో పట్టణంలో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టిన పురపాలక సంఘ అధికారులు మౌలిక సదుపాయాలు కల్పించి తమ యొక్క సమస్యలను పరిష్కరించాలని జగడగుంటపాలెం టిడ్కో నివాసితులు విజ్ఞప్తి చేస్తున్నారు. నివాసాల చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి అటవీని తలపిస్తున్నాయని, వాటి కారణంగా పాముల పడత ఎక్కువగా ఉందని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు సరిగా లేవని, తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని చెప్పారు. అదేవిధంగా వీధి దీపాలు లేవని, రాత్రి అయితే రోడ్డుపైకి రావాలంటే భయంగా ఉందని మహిళలు వాపోతున్నారు. ఇళ్లకు వచ్చే దారిలో మద్యం దుకాణం ఉందని, రాత్రి వేళ మహిళలు అటువైపు రావాలంటే ఇబ్బందికరంగా ఉంటుందని, ఆ ప్రాంతంలో పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉందండి మాకు. అక్కడ మొత్తం తొప్పులు చెట్లు అవి వెళ్ళిపోయినాయి. పిల్లలు చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. బాగా మాకు ఈ కరెంట్ పోల్ దగ్గర కూడా వాటర్ బాగా ఫుల్గా వస్తుంది. ఇప్పుడు చిన్న బయటకు వచ్చినప్పుడల్లా మాకు ఈ చెట్లు వల్ల పాములు తేళ్ళు మొత్తం బయటకు వస్తున్నాయి. దీని తర్వాత మేము ఇక్కడ హోల్ తిప్పుకోవాలన్నా వాటర్కి వాల్ తిప్పాలన్నా ఇటు నుంచి వెళ్ళవలసి వస్తుంది. మేము ఇదంతా ఇప్పుడు మేము వెళ్ళాలన్నా మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. ఇది సరిగ్గా ఇవన్నీ చూడండి ఎట్లా ఉందో, బాగా ఇబ్బంది అవుతుంది మాకు. ఇది ఒకటే చేస్తే మేము బాగుంటుంది. ఇది అయితే కరెంటు సరిగ్గా చేయలేదు. మాకైతే ఇదంతా బాగా చేయాలని మేము కోరుకుంటున్నాం. మున్సిపల్ ఆఫీసర్లు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి మాత్రమే వస్తున్నారు. అదేమంటే బ్లాక్లో ఎవరు లేరు కదా, ఎందుకు క్లీన్ చేయాలి అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరు క్లీన్ చేయినా వచ్చినా రాకపోయినా బ్లాక్లో వాళ్ళు క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకే ఉంది కాబట్టి అలా అంటున్నారు. మాకు మనుషులు ఇవ్వట్లేదు అంటున్నారు. ఎవరిని ఇవ్వట్లేదు అంటున్నారు. మాకు ఇక్కడైతే ఎవరు ఇవ్వట్లేదు. బ్లాకులకు వచ్చి ఇద్దరే ఇస్తున్నారు అంటున్నారు. ఆ లాస్ట్ బ్లాక్లు ఊడ్చిని ఈ బ్లాక్లకి అయితే అసలు ఎవరు రావట్లేదు. మేము ఎవరింటి ముందు వాళ్ళు ఊడ్చుకుంటాం కానీ రోజు ఊడుస్తాము. ఎవరింటి ముందు ఎవరింట్లో ఊడ్చుకోకుంటాం. అలాగని రోజు ఊడ్చుకుంటున్నా వాళ్ళు వచ్చి ఆ చెత్త కూడా ఎత్తట్లేదు. మేము గడ్డి పీకింది కూడా అక్కడక్కడ వేసినా మేమే తీసుకోవాల్సి వస్తుందండి. అది మాకు ఇది ఒకటి కొంచెం శుభ్రంగా చేస్తే బాగుంటుంది. పాములు మాత్రం చాలా ఎక్కువ వస్తున్నాయండి. పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు. నైట్ పూట అయితే అక్కడ ఒక్క స్తంభానికి కరెంటు పోల్ ఒక్కటి లేదు, ఒక్క లైట్ కూడా లేదు మాకు మాత్రం. అదొకటి వేయండి కొంచెం లైన్లో. ఈ చెట్లు ఒకటండి, చెట్లు మీరు చూడండి ఒకసారి. ఆ చెట్లు అయితే అసలు బాగాలేదు. ఆ చెట్లు కూడా మీరు తీపిస్తే కొంచెం బాగుంటుంది. వంతున ఒకటి వేయండి సార్, కొంచెం బాగుంటుంది మాకు. ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళలేకపోతున్నాం మేము. మీరే చెప్పారు ఒకవేళ ఏ ప్రభుత్వం వచ్చినా మీరు ఆ వంతున ఒకటి వేస్తారని మాకు చెప్పారు. ఏ ప్రభుత్వంలో మాకు చేసేది అదొకటే అని. ప్రభుత్వం కోసం మేము చేయకపోయినా మా కోసం మీరు చేస్తారని మేము ఎప్పుడు చూస్తున్నాము. మాదొకటి సాయం చేసి మాకు అక్కడ వంతున ఒకటి వేయించండి సార్. మాకు నైట్ పూట మాత్రం ఆ చివరి నుంచి చివరి రావడానికి కూడా 7 కాడ నుంచి అసలు ఆ చివరి నుంచి చివరికి రాలేవు. అది కూడా కొంచెం చూసి ఎవరైనా సెక్యూరిటీ గార్డ్స్ని పెడతారని మేము కోరుకుంటున్నాం. ఆ రోజు ట్రాక్టర్ వేసి ఈ చెత్త కూడా మేము తీపించాలి. మున్సిపల్ ఆఫీస్ని తీసుకొచ్చిన చెత్త కూడా మేము వేసిన చెత్త కూడా ఇక్కడే వేస్తున్నారు. డంపింగ్ అంటే కదా, ఏ రోజు ఎప్పుడు ఏ చెత్త ఆ రోజు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళట్లేదు. ఎప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన చెత్త కూడా ఇక్కడే వేస్తున్నారు. ఇదంతా మురుగుడు కాలం అయిపోయింది. ఇక్కడ మాకు దోమలు ఫుల్గా ఉన్నాయి. ఇది ఒకటి మాకు చెయ్యండి. బ్లాక్లో అందరూ వచ్చారు, ఎవరు రాలేదని అంటున్నారు. అందరూ బ్లాక్లు మొత్తం నిండిపోయాయి అన్నాయి. ఇవన్నీ చేసి మీరు కొంచెం సాయం చేసి మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, మనోహర్ గారికి. రోడ్లు మీరు పోయినసారి కూడా ఈ ప్రభుత్వం కాకపోయినా అంత ముందు గెలిచినప్పుడు కూడా మీరు రోడ్ల గురించి అన్ని విధాలుగా అందరూ చెప్పారు మీరు రోడ్లు వేశారని. మాకు ఈ రోడ్డు ఆ వంతున ఒకటి వేస్తే మీకు సహాయం పడతాం సార్. ఇక్కడ 2 మోటార్లు ఉన్నాయంటే ఈ కనెక్షన్ వరకు ఇక్కడ ఉంచి ఆ ట్యాంక్ ట్యాంక్ మొత్తం పూర్తి చేస్తే మాకు ఇంతవరకు వస్తాయి సార్. 2 రోజులకు ఒకసారి వస్తున్నాయి, 2 రోజులు రావట్లేదు సార్. అది ఒక్కటి చేసి ఆ బ్లాక్ ఈ వంతు ఇక్కడ మాత్రం కనెక్షన్ 2 మాకు సొంతమే అంటున్నారు. వాళ్ళు వదిలినప్పుడు మాకు సంబంధం లేదు, కరెంట్ ఆఫీసులకి వాళ్ళకి మాట్లాడాలి అంటున్నారు అంట సార్. అది ఒకటి వేసి మాకు సొంతంగా ఇక్కడ మాకు ట్యాంక్ ఫుల్ నీట్గా చేసేసి ఆ ట్యాంక్ వచ్చి మాకు 2 రోజులు రాకపోయినా నీళ్ళు మేము అక్కడికి వెళ్ళినా తెచ్చుకుంటాం. 3వ ఫ్లోర్ 4వ ఫ్లోర్లు వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు సార్. అక్కడికి వెళ్ళి తెచ్చుకోలేకపోతున్నాం. ఇది ఒక్కటి సహాయం చేసి. గత ప్రభుత్వంలో ఇక్కడ వంతెన నిర్మాణం చేపడతామని చెప్పి కనీసం మొదలు కూడా పెట్టలేదని, కొత్త ప్రభుత్వమైన వంతెన నిర్మాణం చేపట్టి రాకపోకలను సుగమనం చేయాలని కోరారు. అంతేకాకుండా టిడ్కో వాసుల సమస్యలను గత ప్రభుత్వం విస్మరించిందని, ఈ ప్రభుత్వమైన తమకు మౌలిక సదుపాయాలు కల్పించి తమ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు, లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అది కూడా సరిగ్గా హోల్ చేయలేదు, మట్టితో అసలు చేయలేదు. అడిగేస్తే మాత్రం లాగారు అట్లా అట్లా. వర్షం వచ్చింది అనుకో షాక్ కొట్టి పిల్లలకి. రెండోసారి ఫోన్ చేసినప్పుడు అక్కడక్కడ ఓట్ల కోసమే ఎవరు రాలేదు. అది చూపిద్దరు అక్కడ ఎన్ని రోజులు అయింది అసలు. రోడ్డు కూడా వేపిస్తే కొంచెం మీరు మంత్రి అయినా ఇచ్చారు, ఎవరికి తెలుస్తుంది? పైనుంచి వాటర్ ఏటవుతుందో ఒకసారి అయితే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం. ఒక 5 మంది ఉంటే ఎవరు రారుగా, ఎవరి పనులు. కాకపోతే ఇక్కడ అసలు రోడ్డు వసతి కానీ సౌకర్యాలు కానీ ఏమీ లేవు సార్. ఈడ వచ్చేపాటికి విపరీతమైన చెట్లు పెరిగిపోయి పాములు, నైట్ రావాలంటే కరెంట్ లేదు. మాకు ఇక్కడ చాలా ఇబ్బంది సార్. ఇదంతా అడవల్లే పెరిగిపోయి క్లీన్ చేయమంటే మున్సిపాలిటీ వాళ్ళు అసలు మేము డబ్బులు ఇచ్చినా కూడా క్లీన్ చేయడానికి వాళ్ళకి బద్ధకం అయిపోతుంది. అక్కడికి అప్పుడప్పుడు చేయించుకోవడానికి డబ్బులు కూడా ఇస్తున్నాం సార్, అయినా కూడా చెయ్యట్లా. ఇదిగో చేస్తాం అదిగో చేస్తామంటారు, చేయకోకుండా వెళ్ళిపోతున్నారు. 2 రోజులకు ఒకసారి వచ్చి ఓడవడము చేయడము అలా చేస్తున్నారు. ఏమన్నా అన్నామనుకో మేమేం చేస్తామమ్మా, మమ్మల్ని ఇద్దరినే వేస్తున్నారు, ఎంతవరకు చేస్తాం మేము కూడా అని అడుగుతున్నారు. అసలు పాములు తెగ తిరుగుతున్నాయి సార్. మాకైతే చిన్నపిల్లలు ఉన్నారు, మా మనవాళ్ళు వాళ్ళు. అసలు నైటు ఇబ్బంది అయిపోతుంది మాకైతే. ఇక్కడ చీకటిగా ఉండి అసలు కుర్రోళ్ళు కూడా ఎక్కువగా తాగేవాళ్ళు చాలామంది ఇక్కడ రోతగా అయిపోతుంది సార్. వచ్చి ఒకసారి కంప్లైంట్ కూడా చెప్పాము. ఒకసారి ఇదిగో అమ్మ లైట్లు వేపిస్తామన్నారు, అసలు ఏం పట్టించుకోనే లేదు. పట్టించుకోబాగా ఇంకా అసలు ఇక్కడ మరీ రోత అయిపోతుంది సార్. మేము నైట్ టైం రావాలంటే కూడా పిల్లలతోటి భయపడాల్సి వస్తుంది. మాకు ఆడపిల్లలు ఉన్నారు, రావాలంటే రోడ్డు మీద తాగిన కుర్రోళ్ళు ఉంటున్నారు. ఎవ్వరు ఒక పోలీస్ ఆయనన్నా ఎంక్వైరీకి పెట్టండి ఇక్కడంటే పెట్టట్లేదు. అసలు వస్తున్నారు పొడల్లో. ఇక్కడైతే మరీ గలీజ్ అయిపోతుంది సార్. ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది, పిచ్చి మొక్కలు, పాములు, తేళ్ళు అవన్నీ తిరుగుతున్నాయి. రోడ్లు బాగాలేదు, రోడ్లు బాగోలేదు, రోడ్డు బాగాలేదు. వంతెన ఒకటి కావాలి మాకు. ఇటు రేత్రిపూట ఎవరన్నా రావాలన్నా ఇబ్బందిగా ఉంది. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరు రావాలన్నా సెక్యూరిటీ ఒకటి కావాలి. వాటర్ ప్రాబ్లం ఉంది, వాటర్ సరిగా రావట్లేదు. అవన్నీ కొంచెం మీరు కరెంట్ ప్రాబ్లము, వాటర్ ప్రాబ్లం ఉంది. రోడ్లు సరిగా లేవు, లైట్లు లేవు. రోడ్డు మీద రేత్రిపూట రావాలంటే ఇబ్బంది. ఏం పట్టించుకోలేదు, ఇల్లు ఇచ్చి వదిలేశారు తప్పితే ఏం పట్టించుకోలేదు. ఈ ప్రాబ్లమ్స్ ఏమీ పట్టించుకోలేదు ఎవరు. మీరన్నా కొంచెం పట్టించుకొని అన్ని బాగు చేపించి మాకు మంచిగా చేస్తే బాగుంటుంది. చెట్లు అవి ఉన్నాయి, శుభ్రం లేదు, చేయటం లేదు, లైట్లు లేవు, ఇబ్బంది పడుతున్నాం, నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాం, చివరికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చి అంతే కదా. మరి పాములు వస్తున్నాయి, తెగ వస్తున్నాయి. జనాలు ఉండాలంటే ఇబ్బంది పడుతున్నారు కదా. పిల్లలు కూడా బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు. శుభ్రం చేయాలి కాస్త. అది కరెంటు స్తంభాలు లేవు, చీకటిగా ఉన్నాయి. ఇంత దూరాన్ని తీసుకున్నప్పుడు చీకటిగా ఉంటే ఎట్టుంటారు జనాలు చెప్పండి. ఎంత ఇబ్బందులు పడుతున్నా. పరిస్థితులు పాపం ఆ చివరి నుంచి చివరికి వచ్చాం. వంతెన కూడా ఇవ్వాలిగా, వాళ్ళే ఇస్తా ఉన్నారు, ఇవ్వటలేదు కదా. గత ప్రభుత్వం అసలు వీటిని ఏమీ వృద్ధి చేయలేదు. రోడ్డు ఒకటి అసలు అలాగే ఉంది, రోడ్డు చేయలేదు. ఈ వంతెన ఒకటి వేయించాలి మాకు. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఒకటి అట్లానే ఉంది. వాటర్కి అసలు ఇబ్బంది పడుతున్నామండి. చిన్నపిల్లలు ఉన్నారు, పైకి మోసుకెళ్ళాలంటే 3rd ఫ్లోర్ దాకా తీసుకెళ్ళలేరు కదా. అందుకని కొంచెం మంత్రి గారు అయ్యారు కాబట్టి ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గురించి ఆలోచించి మేము ఓట్లు వేసాం కాబట్టి కొంచెం ఇది మాత్రం చేయించండి మాకు. మా రిక్వెస్ట్ ఇది. కొంచెం ఇది మాత్రం గట్టిగా పట్టించుకోవాలండి. వంతెన కూడా చుట్టూ తిరిగి రావాలంటే పిల్లలతో నడవాలన్నా అసలు ఇబ్బంది. ఆ చివరి మందు షాప్ ఉందండి. అసలు నైట్ పూట్లు వెళ్ళాలంటే ఆడవాళ్ళు ఎట్లా వెళ్తారు? వెళ్ళలేరు కదా. చిన్నపిల్లల్ని వేసుకొని వెళ్ళాలన్నా ఏ టైంలో అయినా హాస్పిటల్కి ఎక్కడికైనా వెళ్ళాలన్నా కుదరదు కాబట్టి కొంచెం అది మాత్రం మీరు మంత్రి గారు అయ్యారు కాబట్టి రిక్వెస్ట్గా అడుగుతున్నాం. అది మాత్రం చేయించండి. వాటర్ ట్యాంక్ ఇబ్బందిగా ఉన్నాయి. కరెంటు కూడా లేకపోతే చీకటిగా ఉంటుంది. కరెంట్ స్తంభాలు లేవు కొన్ని రోడ్లలో. చెట్లు వల్ల చీకటిగా ఉంటుంది. అసలు ఎవరు తాగడానికి ఎవరు వస్తున్నారో ఏంటో అనేది అర్థం కావట్లేదు. ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది. సెక్యూరిటీ కూడా కావాలండి. చిన్నపిల్లలతో పాములు ఇట్లా ఉంటే చిన్నపిల్లలతో ఎట్లా ఉంటాం? మేము ఉండలేకపోతున్నాం అండి. కొంచెం ఇది మాత్రం చేయించండి మాకు. వాటర్ పోవట్లేదు, బాగా మురుగు వాసన వస్తుందండి. ఈ చెట్లు ఆకులు పడి కాలువలు పూడిపోతున్నాయి. ముందు చెట్లు కూడా కొట్టించాలి, కాలువ కూడా తీపించండి. పిల్లలు ఆడ తిరుగుతున్నారు, చిన్న చిన్న పురుగులు కూడా తిరుగుతున్నాయి, చిన్న చిన్న పాము పిల్లలు కూడా వస్తున్నాయి.
అది మాకు చేసి పెట్టి సహాయం చేయండి. వర్షాకాలం కదండి, పైనుంచి వాటర్ వస్తున్నాయి, ఎటు నుంచి వెళ్తున్నాయి కూడా తెలియట్లేదు. ఆ కాలువ కొంచెం శుభ్రం చేసి పెట్టండి. దోమలు మురుగు అంతా రోతగా ఉంటుంది, పురుగులు అవన్నీ వస్తున్నాయి, మేము అసలు ఉండలేకపోతున్నాము. ఎవరు మాట్లాడినా దేశానికి వెన్నెముక అన్నదాత, దేశానికి పట్టుకొమ్మలు రైతులు అంటమే తప్ప చేతల్లో ఆచరించేవారు లేరని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వ్యవసాయ అనుబంధ శాఖలను దేశంలోనే అగ్రగామిగా తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఆటోనగర్లోని వ్యవసాయ శాఖ రాష్ట్ర కార్యాలయంలో వ్యవసాయ శాఖ కోఆపరేటివ్ శాఖ సభ్యులతో రాష్ట్ర వ్యవసాయ మత్స్యశాఖల మంత్రివర్యులు కింజవరపు అచ్చెన్నాయుడు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో వ్యవసాయానికి ఎరువులు అందలేదన్న మాట రాకుండా కృషి చేస్తానని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి చేసింది ఏమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ విధానాలపై అవగాహన ఉందని, అందరం కలిసి వ్యవసాయాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లేందుకు సహకరించాలని కోరారు. రూల్స్ కి వ్యతిరేకంగా ప్రజా వేదికను నిర్మించామని కూల్చేసిన మాజీ ముఖ్యమంత్రి 26 జిల్లాల్లో రూల్స్ కి విరుద్ధంగా భవనాలు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. కక్ష సాధింపు చర్యలకు, దాడులకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకమని, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన ఉంటుందని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఒక అచంచలమైన విశ్వాసంతో మంచి శాఖను నాకు కేటాయించారు. అందులో భాగంగా ఈరోజు వ్యవసాయ శాఖ, కోఆపరేటివ్ శాఖ మీద ఒక రివ్యూ తీసుకున్నాను. ఎందుకంటే మన ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది. మొత్తం ఇంకా వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేశారు. అసలు ఒకసారి రివ్యూ చేసి ఇవన్నీ వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఏది ఏమైనా సరే మళ్ళీ వ్యవస్థలన్నింటినీ కూడా ఫస్ట్ గాడిలో పెట్టాలి. ఆ పనిలో ఉన్నాం. ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. దానికి సిద్ధం చేయడానికి ఈరోజు సమావేశం పెట్టుకున్నాం. ఎక్కడ ఎవరు విత్తనం అందలేదనే మాట రాకూడదు, ఎరువులు అందలేదనే మాట రాకూడదు. 2-3 రోజుల్లో బ్యాంకర్స్ సమావేశం కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి లోన్ ప్యాటర్నింగ్ కూడా ఏ విధంగా చేయాలనేది ప్లాన్ చేస్తాం. ఎక్కడ కూడా ఈ 5 సంవత్సరాలు వ్యవసాయదారుడు మెకనైజేషన్లో ఒక చిన్న బోల్టు నట్టు కొడవలు ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. మొత్తం డీఫంక్ చేశారు డిపార్ట్మెంట్. మళ్ళీ దీనిలో లైన్లో పెట్టాలంటే కొంత సమయం పడుతుంది. ఈరోజు సమావేశంలో ఓన్లీ ప్రిలిమినరీ బ్రీఫింగ్ అంతా తీసుకుని కొంత ఐడియాకి వచ్చాం. ఆంధ్రప్రదేశ్ అయినా దేశమైనా అందులో ఎవరం మాట్లాడినా దేశానికి వెన్నుముక అన్నదాత, దేశానికి పట్టుగొమ్మలు రైతులు అని చెప్పి మాట్లాడతారు. కానీ చేతల్లో అది ఆచరించే వాళ్ళు చాలా తక్కువ. నేను మాటిస్తున్నాను, చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్ళీ వ్యవసాయ శాఖ, వ్యవసాయ అనుబంధ శాఖలు మళ్ళీ దేశంలోనే ఒక అగ్రగామిగా తీసుకెళ్ళడానికి నేను శాయశక్తుల కృషి చేస్తాను. ఆర్టీసీ కాంప్లెక్స్లు ఏంటి, ఆప్కాబు ఏదైతే ప్రజానీకానికి అవసరమైనటువంటి ప్లేసుల్లో అడ్డగోలుగా అధికారం ఉందని చెప్పి పార్టీ ఆఫీసులు, కానీ చూస్తే పార్టీ ఆఫీసులు చూస్తుంటే వైట్ హౌస్ లాగా, అంటే అధికారాన్ని ఎంత అడ్డగోలుగా దుర్వినియోగం చేశారో దీనికి ఒక ఉదాహరణ. ఇవన్నీ ఎంక్వైరీ చేస్తాం. ముఖ్యమంత్రి ఎంత దారుణం అంటే నది పక్కన పెర్మిషన్స్ లేకుండా రూల్స్కి విరుద్ధంగా ప్రజావేదిక కట్టారని చెప్పి మొదటి రోజే కూల్చేశాడు. అదే ముఖ్యమంత్రి రాష్ట్రంలో 26 జిల్లాల్లో కనీసం ఒక్క పెర్మిషన్ కూడా లేకుండా, జ్ఞానం ఉండాలి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారంటే అన్ని పెర్మిషన్స్ తీసుకోవాలి, అందరికీ ఆదర్శంగా ఉండాలి. అటువంటి వ్యక్తి అధికారం ఉంది, ఈ రాష్ట్రంలో నేనే శాశ్వతంగా ఉంటాను, ఈ రాష్ట్రానికి శాశ్వతంగా నా పార్టీ ఉంటుందని చెప్పి మదమెక్కి విర్రవీగి మొత్తం ఆఫీసులన్నీ కూడా ఒక్కటంటే ఒకటి పెర్మిషన్ లేకుండా కట్టారు. అది రూల్స్కి విరుద్ధంగా కట్టారు. న్యాయస్థానాలు ఆదేశాలు ఇచ్చి ఇమీడియట్గా దాన్ని డిస్మాంటిల్ చేయమని చెప్తే ఆఫీసర్లు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసి ఎరగొట్టారు. దానికి కూడా చంద్రబాబు నాయుడు బాధ్యత తీసుకున్న తర్వాత మా మీద పడ్డాడని రూల్స్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపులకు మేము పోము, ఎవరి మీద వ్యక్తిగత దాడులకు పోము. చట్ట ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా
పరిపాలన చేయడమే తెలిసినటువంటి పార్టీ నాయకుడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరి మీద కక్ష సాధింపులుండవు. నువ్వు వైసీపీ రొంగేసావు కదా, లక్షల రూపాయలు కోట్లు ఖర్చు పెట్టి, దాన్ని మళ్ళీ ఇంకొక రొంగ వేయడం కానీ, నీ బొమ్మలు ఉన్నాయని చెప్పి క్యాన్సిల్ చేయడం కానీ, ఇటువంటి విధానాలు ఎప్పుడు ఉండవు. పద్ధతి ప్రకారం పరిపాలన చేస్తాం. ఒక అచంచలమైన నమ్మకంతో 164 స్థానాలంటే ఆ దేశ చరిత్రలో వన్ సైడ్ మ్యాండేట్ ఇచ్చారంటే ఒక నమ్మకం, విశ్వాసం ఇచ్చారు. ఆ నమ్మకాన్ని చేయకుండా పరిపాలన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. ఇప్పుడు చిన్న విరామం.